ప్రతి ఒక్కరి జీవితంలో ఒక జనరేషనల్ నుంచి ఒక ఎక్స్ట్రీమ్ థాట్ ప్రాసెస్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. సో ఐ థింక్ అంటే అట్లా నేను స్టార్ట్ అయినా మీరు అనుకోవట్లేదు, నాకన్నా ముందు చాలా మంది జనరేషన్స్ నుంచి చాలా మంది వచ్చారు, వాళ్ళ వాళ్ళ జనరేషన్స్ నుంచి ఒక ఎక్స్ట్రీమ్ థాట్ ప్రాసెస్కి వెళ్ళడానికి. సో అట్లా ఇక్కడి నుంచి కూడా చాలా మంది ఉన్నారు. ఈ కెన్ సీ అంటే గోపి గారు కానివ్వండి, లేకపోతే తాతాజీ సార్ కానివ్వండి, అంటే ఈవెన్ జగదీష్ బాబు గారు కానివ్వండి. సో వాళ్ళ ఉన్న అక్కడ ఎక్కడైతే పెరిగారో అక్కడే ఆగిపోలేదు, దే వేర్ ఎవాల్వింగ్ ఎవ్రీవేర్. సో ఐ థింక్ ఇది ఒక మంచి ఎవాల్వింగ్ అని నేను నమ్ముతున్నాను. సో మా ఫ్యామిలీ నుంచి ఐ టుక్ ఏ జనరేషన్ అంటే థాట్ ప్రాసెస్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని ఐ స్టెప్ ఫార్వర్డ్. సో దానికి మా నాన్న నాకు అంటే ఫస్ట్లీ మా నాన్న హీ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. ఎక్కడో తన ఎంగేజ్లో తను కూడా హీరో అవ్వాలనుకున్నారు. ఆయన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల పెళ్ళి అయిపోయింది కాబట్టి ఆయన వెళ్ళలేకపోయాడు. చాలాసార్లు నాకు చెప్పాడు, వాళ్ళ పల్లెటూరులో ఉన్నప్పుడు ఒక హైదరాబాద్ బస్ వచ్చినప్పుడు ఆయన ఇవన్నీ కాదు, పెళ్ళైనా పర్లేదు నేను వెళ్ళిపోయి హీరో అవుతాను అనుకుంటారు. ఆ రోజు ఆ బస్ ఎక్కడానికి వెళ్తుంటే ఆ ఊర్లో ఉంటారు కదా ఎవరో ఒక తాత, ఏమా నాగరాజు లక్ష్మీనారాయణ కొడుకు నువ్వేంది ఈడున్నా అయింది, ఆ బస్ కాడ వస్తున్నావు ఏంది అని అన్నారంట. సో ఆ రోజు మా నాన్న భయపడి అక్కడే ఆగిపోయాడు. సో ఆ రోజు ఆగిపోయాడు కాబట్టి మా నాన్న హీరో అవ్వలేదని నేను అనుకుంటున్నా. సో నా లైఫ్లో కూడా అట్లాంటి చాలా వచ్చినాయి. అంటే ఎవరో ఒకరు మనల్ని అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు అంటే మా నాన్న ఆన్సర్ చేయలేకపోయాడు, నేను హైదరాబాద్ పోతున్నా హీరో అవ్వడానికి పోతున్నా అని చెప్పలేకపోయాడు. బట్ నన్ను అడిగితే మాత్రం నేను చాలా స్ట్రాంగ్గా చెప్పిన, ఎస్ నేను ఎక్కుతా, అదే బస్ ఎక్కుతా, హైదరాబాద్ పోతా, హీరో అవుతా. సో ఐ థింక్ అంటే అది చేయడం అంత ఈజీ ప్రాసెస్ కూడా కాదు. ఒక డెసిషన్ తీసుకొని దాని మీద నిలబెట్టడానికి ఒక 10 years పట్టింది నాకు. చాలా ఎంతజియాస్టిక్ ఉండేటోని చిన్నప్పుడు, అది చేయాలి ఇది చేయాలి అది ఇది అని. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక డ్రీమ్ అనుకుని దాన్ని ఫాలో అవుతున్నప్పుడు చాలా హెడల్స్ ఉంటాయి, హ్యూమిలియేషన్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మనం ఫుడ్ ఉంటుంది, తినం, మన పేరెంట్స్, మిడిల్ క్లాస్ అండ్ ఎవ్రీథింగ్, అంటే మన కల్చర్ ఇక్కడి నుంచి వచ్చిన అన్ని స్ట్రగుల్స్ అండ్ ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏదో హీరో అనగానే చాలా సింపుల్గా వెళ్ళిపోయాడు అంటే హీరో అయిపోయాడు అన్నట్టు ఉంటుంది. బట్ కానీ దాని ఇంకా చాలా కృషి, కష్టం, చాలామంది అంటే తెలియని ఒక పెయిన్ ఉంటుంది. సో 10 years నుంచి ఆ పెయిన్ని నేను తీసుకుంటూ వస్తుండే. ఐ స్ట్రగుల్ సో మచ్, అంటే అది ప్రతి జోన్లో ఇంకా ఎక్స్ట్రీమ్ అవుతుండే. ఆ కష్టం కానివ్వండి, పెయిన్ కానివ్వండి. సో ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఒక లెవెల్ వరకే ఉంటుంది. ఒక లెవెల్ తర్వాత ఏంటంటే అరే మన మిడిల్ క్లాస్ ఏమైపోతుందో నీ కెరియర్, ఏమైపోతుందో కెరియర్, సో ఏమైపోతుంది ఏం కాదు సక్సెస్ అవుతుంది అని చెప్పా. సో అది నాకు నేను చెప్తున్నా, ఇలాంటి రోజు వస్తుందని నేను 10 సంవత్సరాల ముందే గెస్ చేసిన. సో అది నా కాన్ఫిడెన్స్. సో అట్లనే నేను ఏమంటానంటే లైఫ్లో ఎవరు మనల్ని ఎంత ఆపినా ఏం చేసినా మనం అంటే ఇఫ్ యూ హ్యావ్ గట్స్ టు గో ఫార్వర్డ్, జస్ట్ మీరు అట్లా ముందుకు వెళ్తూ ఉండండి, డెఫినెట్లీ సక్సెస్ మీకు కూడా అందరికి వస్తుంది. నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నా. అండ్ ఆర్ట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ అంటే భేదాభిప్రాయాలు కానీ ఏది కూడా ఉండదు ఆర్ట్ ఫామ్కి. అది ఒక కళ, ఒక పాట కానీ అంటే అది ఎక్కడికైనా రీచ్ అవుతుంది. అది రీజనల్ కాదు, ఏదైనా కానీ ఒక మంచి మ్యూజిక్ ఉంటే వరల్డ్ వైడ్ ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. వైరస్ కొలవెరీ వాజ్ వెరీ హిట్. సో అట్లా ఒక ఆర్ట్ ఫామ్ని మనం ఎప్పుడు ఒక దాంట్లో అంటే సంఖ్యలు వేసి ఉంచలేము. సో ఐ ఫీల్ మీలో అందరిలో కూడా ఒక ఆర్ట్ ఫామ్ ఉంటుంది. సో దాన్ని బయటికి తీసుకురండి, సంఖ్యలు వేయద్దు, దాన్ని పెంచేసుకొని బయటకు వచ్చి మీరు కూడా మీరు అనుకున్న డ్రీమ్స్, గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని నేను అనుకుంటున్నా. అంటే మీరు చెప్పిన పెద్దవాడి కాదు, జస్ట్ స్మాల్ సజెషన్. Thank you for calling me here. I take it as a very pleasure. Thank you for encouragement. Thank you.